సో ఇప్పుడు చెప్పండి బ్రో, ఎట్లా స్టార్ట్ చేసినారు, ఏంది అసలు ఒక్కసారి? అంటే బ్రో, నేను నార్మల్గా ఒక 2 lakhs సేవ్ చేసుకున్న అమౌంట్. ఓకే. ఓకే, మీ ఏజ్ ఎంత బ్రో? చేసి అంటే అవుట్ ఆఫ్ నాకు క్యూరియాసిటీ. 23 బ్రో. 23యా? ఓకే. ఉమ్. అయితే నేను నార్మల్ జాబ్ చేసుకుంటూ ఉంటే నా ఫ్రెండ్ ఒక పర్సన్ 2-3 months నుంచి చేస్తున్నమాట ట్రేడింగ్. ఓకే, మీరు జాబ్ చేస్తున్నారు? నేను జాబ్ చేస్తా బ్రో. ఓకే. ఓకే. ఆ, అయితే నేను అంతకుముందు నుంచి స్టాక్ మార్కెట్ నార్మల్గా నేర్చుకుంటూ ఉండే అనమాట. అంటే స్టాక్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని చూస్తుండే అనమాట. ఏది ఇన్వెస్ట్మెంట్కా ట్రేడింగ్కా? అదే ఇన్వెస్ట్మెంట్ కే. ట్రేడింగ్ ఓకే. ట్రేడింగ్ ఉందని కూడా తెలియదు బ్రో నాకు అసలు దానిలో. ఓకే. యాక్చువల్గా అయితే ఆ. నా ఫ్రెండ్ చేస్తున్నాను చెప్పి నేను వాడిని అడిగితే చెప్పినమాట, ఇలా వేరే వాళ్ళ ట్రూగా చేస్తున్నా అంటే నా నెంబర్ అతనికి ఇచ్చిండు. వాడు నాకు వాట్సాప్ లో స్టార్టింగ్ చేసి చెప్పిండు అనమాట. స్టార్టింగ్ నేను 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినుండే. చెప్పిన ఇలా నేను ఫస్ట్ టైం బిగినర్ అని చెప్పి చెప్పిన. వాడు ఇక స్లో స్టార్ట్ చేసింది బ్రో. ఫ్రెండ్ అంటే మీకు స్టార్టింగ్ మీ ప్రాఫిటబుల్ తెలిసిన చేసిండు. ఫ్రెండే ఆర్ లేక బయట వాళ్ళ? తెలిసిన ఓకే. తెలిసిన ఫ్రెండ్ బ్రో. అంటే ఆయన ట్రేడింగ్ చేస్తాను, మీరు కూడా చేయండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పిండు, అంతేనా? అంతే. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు తెలుసు. వాడికి వేరే పర్సన్ అనమాట. వీడు నార్త్ సైడ్ అనమాట, మన తెలుగు వాళ్ళు కాదు. అంత ఫ్రాడ్ బ్రో, నార్త్ సైడ్ పెద్ద దొంగన కొడుకులు. హిందీలో అదే వాడు కాల్ కొనండి, ఫుడ్ కొనండి అని చెప్పి చెప్తుండే. కొంచెం స్క్రీన్ షాట్ పెట్టమంటుండే. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఎగ్జిట్ గా మనం కూడా ప్రాఫిటబుల్ ఉంటుంది కదా, అది స్క్రీన్ షాట్ పెట్టాలి వాడికి. మళ్ళీ దాని మీద 30% వాడు తీసుకుంటాడు. ఓకే. అట్లా అట్లా జరిగింది బ్రో. స్టార్టింగ్ లో ఒక 1 week దాకా ప్రాఫిటబుల్ చేసిండు. అంటే లాస్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డే రికవర్ లాగా చేసిండు. జస్ట్ 1 month లోనే బ్రో. 1 month లో ఏప్రిల్ 6th కి స్టార్ట్ చేసిన, ఏప్రిల్ 28th కి 1,20,000 లాస్. ఓకే. సో అంటే ఇప్పుడు లైక్ కమిషన్ బేసిస్ అనమాట, ప్రాఫిట్ వస్తే ఎంత కట్టాలి అంతేనా? కమిషన్ బేస్. అంటే ఫస్ట్ మీరు అన్నారు బ్రో, మీ ఫ్రెండ్ మీకు చెప్పినారు కదా, ఏరా నువ్వు ప్రాఫిట్లో ఉన్నావా, నువ్వు నీ అంటే అప్పటికే ప్రాఫిట్ ఉంటుంది. ఫైనల్ ఏంటంటే వాడికి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో లాస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు. ఓవరాల్ గా 2 months తర్వాత వాడికి 70,000 69,000 ఏమో ప్రాఫిటబుల్ గా ఉంది. ఓకే. ఓవరాల్ 2 months. ఒక 2 months ఓవరాల్ గా 2 months లో అట్లా అని చెప్పి నేను స్టార్ట్ చేసాను అనమాట. ఆ 2 months లో ఆ క్యాపిటల్ ఏదైతే పెట్టారు మీ ఫ్రెండ్, మొత్తం పోయిందా? మళ్ళీ రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశారని తెలుసా? అదే ఫస్ట్ క్యాపిటల్. ఫస్ట్ 1,60,000 తో స్టార్ట్ చేసిండు. ఆ 1,60,000 కాకుండా 68,000 ఏమో ప్రాఫిటబుల్ వచ్చింది 2 months లో. ఓకే. అంటే ఇంకా దాని లాస్ కూడా అంటే ఎక్కువ వచ్చింది. ఇంకా దానికన్నా ఎక్కువ వచ్చి మళ్ళీ లాస్ అయింది మధ్యలో. ఓవరాల్ గా అంతా మిగిలింది అన్నట్టు. మీరు పెట్టిన 2 lakhs కదా? నేను ఆల్మోస్ట్ 2 lakhs పెట్టిన బ్రో. ఓకే. ఎంత పోయింది 80 మొత్తం? నేను అంటే ఫస్ట్ నేను 50 అలా స్టార్ట్ చేసి 1 lakh స్టార్ట్ చేసిన. ఫస్ట్ 1,20,000 వెళ్ళిపోయింది. పోయిన తర్వాత వాడు ఏం చెప్పిండంటే ఒక 50,000 తెచ్చుకో, రికవర్ చేసిస్తా అని అంటే, నా ఫ్రెండ్ ఏం చెప్పిండంటే, లేదు పర్సన్ మంచివాడు, ఒక 1 week లో స్లోగా రికవర్ చేస్తాడు, 1 week అయిన తర్వాత నువ్వు నీ ఇష్టం ఇక ఆపేసే అన్నట్టు చెప్పిన అనమాట. నేను అట్లా 1 week చేద్దామని చెప్పి 50,000 తెచ్చిన. 4 days 40,000 చేసిండు. ఆ 40,000 నేను తెచ్చిన 50,000 1 day లో పోయింది 80,000. అట్లా ఇప్పుడు ఏం నేర్చుకున్నారు బ్రో ఇప్పుడు మీరు? ఏమర్థమైంది? ఏం అర్థం కాదు. నేను నేర్చుకోలేదు. వాడు కావాలంటే కాల్, పుట్టంటే పుట్టిన తీసేసుకున్నా. నాకు స్టాప్ లాస్ ఐడియా లేదు, ఎక్స్పైరీ కూడా ఐడియా లేదు స్టార్టింగ్ లో. మళ్ళీ ఏంటంటే నేను ఎవ్రీ మూమెంట్ షేర్ చేసిన బ్రో. అంటే ఇప్పుడు 10,000 లాస్ ఉన్నప్పుడు, 15,000 లాస్ ఉన్నప్పుడు, నేను 10,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా పెట్టిన. వాడు ఏంటంటే హోల్డ్ అంటే హోల్డ్ చేసిన. అట్లా అయింది. ఈ ప్రతి మూమెంట్స్ 1 lakh పెద్ద లాట్ తీసుకున్నప్పుడు ఏంటంటే నేను 10,000 రెడ్ కనబడగా నేను పెట్టేసిన వాడికి. హోల్డ్ 60,000 దగ్గర కూడా వాడు ఇంకా లాట్స్ యాడ్ చేయమని చెప్పి చెప్పిండు. 60,000 మైనస్ ఉన్నాక కూడా అట్లా యాడ్ చేస్తూ ఉంటే ఇంకా లాస్ ఎక్కువ అయిపోయింది. ఈ 2 lakhs మీదేనా బ్రో? మీ ఓన్ మనీయా, మీ జాబ్ నుంచి చేసిందా ఇట్లా? అంటే బ్రో నాది ఒక 1,50,000 దాకా నాది. 50,000 బయటకి అప్పు తెచ్చుకున్నా బ్రో. నెక్స్ట్ టైం రికవరీ కోసం తెచ్చినప్పుడు వేరే దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. ఓకే. అంటే ఓవరాల్ 2 lakhs. ఓకే, దానిలో 1.5 మీది అంతే కదా? 1.5. అంటే ఓకే. అంటే ఏం అర్థమైందో నాకు జస్ట్ ఒక్కోసారి చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను ఏంటి నెక్స్ట్ ఏంటనేది. అంటే నేను చెప్పేది కూడా మీకు నచ్చకపోవచ్చు మ్యాక్సిమమ్. అది లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట, షార్ట్ టర్మ్ కాదు. ఎందుకంటే మీ ఎఫర్ట్తో ఉంటుంది. అందుకని నచ్చేవని నేనైతే చెప్పను, అట్లా అంటున్నాను అనుకోకండి. జస్ట్ మళ్ళీ ఇంకోసారి మాట్లాడి మీకు చెప్దామని అనుకుంటున్నాను, అందుకే మాట్లాడుతున్నాను.
అదే ఎట్లా అంటే బ్రో మీరు ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా డిపెండెంట్ అవుదాం అనుకుంటున్నారా? మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవరీ చేద్దామని అనుకుంటున్నారా ఈ అమౌంట్? లేదు బ్రో, రికవర్ చేయాలనుకున్నాను. నేను వేరే వాళ్ళకి వెళ్ళొద్దు అనుకుంటున్నాను అంటే నార్మల్గా అయితే. అంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అది ఏదో అన్నారు కదా, ఆలోచిస్తున్నాను అన్నారు కదా అట్లా. అంటే ఆ బ్రో సేమ్ ఒక 2-3 మంత్స్ నుంచి నార్మల్ గా ఇస్తాడు బ్రో. అంటే ఒకటి ట్రేడ్ ఇస్తాడు, ఆయన జాబ్ చేస్తాడు సాఫ్ట్వేర్ లో. ఆయన ఫ్రీ టైం లో ఉన్నప్పుడు చేసుకుంటాడు అనమాట. చేశాడు ఏంటంటే ఒక 4 years 5 years నుంచి చేస్తుండు. ఆయన రీసెంట్ ఒక మెంటర్షిప్ లాగా స్టార్ట్ చేసినమాట. అంటే కొంచెం క్లారిటీగా మనకి డౌట్స్ ఉన్నా చెప్తాను. క్యాండిల్స్ ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా అదే మనకి ఇప్పుడు ఉంటారు బ్రో, మ్యానిపులేట్ అవుతుంది కదా మనకి మార్కెట్ లో ఏమైనా క్యాండిల్స్ ఎట్లా అయినప్పుడు ఎందుకు వచ్చిందా అని డౌట్ చెప్తారన్నమాట. రీసెంట్ స్టార్ట్ చేసిండు అంతే. నేను ఇంక వెళ్దామా లేదా అని ఆగిపోయినా మధ్యలో. ఫస్ట్ నాకు ఇంకా బేసిక్ కూడా ఏం తెలియదు కదా అని చెప్పి ఆయన ఏం చెప్పిండంటే, ఫస్ట్ నువ్వు నేర్చుకో, కొంచెం యూట్యూబ్ ద్వారా ఒక 6-7 months మంచిగా నేర్చుకో, తర్వాత నీకు ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా మెంటర్షిప్ తీసుకోనని చెప్పిండు. అంటే స్టార్టింగ్లో అలాగే ఉంటుంది బ్రో. మీరు మనం ఏం నేర్చుకోకుండా దిగేద్దాము, ఎవరో చెప్పారు కదా, ఫ్రెండ్స్ చెప్పారు కానీ దిగుతాము. వాడికి వర్కౌట్ అవ్వచ్చేమో కానీ మనకి వర్కౌట్ అవ్వదు. ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఓకే, అందరికీ సేమ్ లాగా ఉండదు. అంటే వాడు కూడా మీ ఫ్రెండ్ నిజం చెప్తున్నాను కూడా గ్యారంటీ లేదు, ఏం జరుగుతుందో తెలియదు, అంత గోల్మాల్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా. అంటే నేను స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అయితే బ్రో అది చూపించిన అనమాట. పెనల్ ఉంటుంది కదా నార్మల్ గా, అప్పుడు చూసిన నార్మల్ గా అంటే ప్రాఫిటబుల్ చూపించిండు నార్మల్ గా. అప్పుడు ఇక తర్వాత నుంచి నేను డైరెక్ట్ విన్ మీద డిపెండ్ అయినా. ఒక రోజు ఏమైందంటే బ్రో, ఇది ఒక 39,000 మైనస్ లో ఉండేది అది మార్కెట్ పోదే టైంకి. వాడు ఏం చెప్పిండు అట్లనే హోల్డ్ చేసుకోరే, మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పిండు. అది ఓకే అన్నట్టు గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. అది హైయెస్ట్ ప్రాఫిట్ దాని వచ్చింది, 30,000 వచ్చింది. నేను ఇంకా డిపెండ్ అయిపోయినా వాడి మీద. ఇలా 1 week అయిపోయింది కదా బ్రో, ప్రతి చెప్పినట్టు అవుతున్నాను అంటే అట్లనే హోల్డ్ చేసి 1 lakh రిస్క్ చేసేసిన నేను. నాకు అర్థం కాదు ఏం చేయాలి. ఆ రెడ్లు వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలన్నా కూడా కాలే. టోటల్ 1,21,000 కి ఎగ్జిట్ కమ్మని చెప్పిండు. ఇంకా 30,000 మిగిలింది. అట్లా 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే 1,20,000 కి ఎగ్జిట్ కమ్మన్నాడు. అట్లా అయింది బ్రో. ఈ 2 times కూడా ఎక్స్పైరీ టైం లోనే అయింది హెవీ లాస్. 1,20,000 + 80. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంక అమౌంట్ తెచ్చి ట్రేడింగ్కి, ఆర్ ఎట్లా నేర్చుకుందాం అనుకుంటున్నా? ఎట్లా మీ ప్లాన్? అంటే ఫస్ట్ కొంచెం నేర్చుకుందాం అనుకుంటున్నా బ్రో. నేర్చుకొని స్లోగా తీసుకుందాం. అంటే నేను ఇమ్మీడియట్ గా రికవర్ చేసుకుందాం అన్నాడంటే లేదు బ్రో. అంటే ఒక 1-2 years 3 years అయినా కూడా స్లోగా తీద్దామని అనుకుంటున్నా. అట్లా అనుకున్నా. అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా ఓన్ గా మనకు కొంచెం ఉండాలి బ్రో. ఇది ఎట్లా ఉంటుంది అంటే బ్రో, మీరు స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టినాక ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. డీమ్యాట్ అకౌంట్ మనం జీరోదా కానీ అప్స్టాక్స్ ఎక్కడ ఓపెన్ చేసినా ఆ కంపెనీలోంచి సంబడీస్ లీకింగ్ అనమాట మీ ఇన్ఫర్మేషన్, మీ పాన్ కార్డు, మీ మొబైల్ నెంబర్ అనమాట. అట్లా మీ ఫ్రెండ్ కాల్ వచ్చి ఉంటుంది షూర్, మీకు ఏదో చెప్తున్నాడు కథలో అని అట్లా కాల్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈవెన్ సెబీ రిజిస్టర్డ్ వాళ్ళే ప్రాఫిట్ చేయలేకపోతున్నారు. వీళ్ళు సెబీ రిజిస్టర్డ్ కాదు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ డేటా కొంటారు ఆ కంపెనీల నుంచి. సమ్ లైక్ ఇవి అది ఎట్లా అంటారు, బ్యాక్గ్రౌండ్లో సమ్ కొంటారు, డబ్బులు ఇచ్చేసి ఆ కంపెనీ దగ్గర నుంచి. అది ఎవరు తెలియదు, కంపెనీ వాళ్ళు కూడా ఐడియా లేదు. సో వాళ్ళ కొనేసి ఒక 100 మంది ఉన్నారనుకోని 100 మందికి కాల్ చేస్తారు, టెలికాల్స్ పెట్టేసేసి. 100 మందిలో 50 calls లిఫ్ట్ చేశారనుకోండి. 50 calls-లో 25 మంది కన్విన్స్ చేశారనుకోండి. 25లో 20కి వచ్చారనుకోండి ఫైనల్ అమౌంట్. ఒక 10 మందికి కాల్ ఇస్తారు, 10 మంది పుట్టిస్తారు. 10 మంది కాల్, 10 మంది పుట్టు. అయితే ఈ 10 మంది కాల్లో వర్కౌట్ అవుతుంది. ఆ రోజు కాల్ పైకి వెళ్ళింది, కాల్ వర్కౌట్ అయింది. అది ఒక 2-3 రోజులు అట్లా కంటిన్యూ అవ్వచ్చు. సో ఈ కాల్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, కమిషన్ బేసిస్ కానీ సబ్స్క్రిప్షన్ బేసిస్ 2 ఉంటాయన్నమాట. మరి నెలకి 20,000 ఇచ్చేసి, లేదంటే మీ చేసిన ప్రాఫిట్లు డబ్బులు ఫైన్. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే, వాళ్ళు పెట్టిన డాటా ఏదైతే కొన్నారో దానికి వచ్చేస్తాయి, ఎక్స్ట్రా డబ్బులు వచ్చేస్తాయి, బాగుంటుంది. పీఈ బై చేయమని చెప్పారు కదా, వాళ్ళకి లాసే. వాళ్ళకి మళ్ళీ కాల్స్ అవుతారు, ఇట్లా లాస్ వచ్చింది కదా అని. కొంతమంది ఏం చేస్తారంటే వేరే ఇంకా ఎక్స్పర్ట్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర పంపిస్తారు. అట్లా కూడా దొంగన కొడుకులు ఉన్నారు. సో వాళ్ళంతా పీఈ వాళ్ళు లాస్. ఇప్పుడు సిఈ బ్యాచ్ మీది. సిఈ బ్యాచ్ మళ్ళీ ఇస్తుంటారు కాల్స్. మార్కెట్ రైజింగ్ ఉన్నప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కాల్స్ ఇస్తారు బాగుంటుంది, పడుతున్నప్పుడు పీఈ ఇస్తారు బాగుంటుంది, సైడ్ వేస్ అయినప్పుడు ప్రాబ్లం అనమాట. ఎట్లా అంటే మళ్ళీ మీకు డివైడ్ చేస్తారు, మళ్ళీ సిఈ ఇస్తారు, పీఈ కొంతమందికి ఇస్తారు మీ దాంట్లో కూడా. సో ఏదో ఒక రోజు దెబ్బ అవుతుంది మీకు అనమాట. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు కదా, వాళ్ళు మార్కెట్ పెరుగుతుంది లేదా పడిపోతుంది, రెండే కదా సినారియోలు. సైడ్ వే కూడా అవుతుంది అని తెలియచాలి ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది.
సో మళ్ళీ అదే ఇస్తారు. మీ దాంట్లో కొంతమంది ఇదవుతారు, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది ప్రాబిలిటీ గేమ్ అనమాట. వీలైతే దొంగనా కొడుకులు. ఓకే, మెయిన్ నార్త్ ఇండియా నుంచే కాల్స్ వస్తాయి. ఇంకా లేదంటే వేరే స్టేట్ నుంచి కర్ణాటకనో తమిళనాడులో తెలుగు నేర్చుకుని అట్ట కాల్ చేస్తారు. అంత ఫ్రాడ్ ఇక్కడ నడుస్తుంది. మీలాంటి కొత్తగా వచ్చిన మార్కెట్లో వాళ్ళకి ట్రాప్ అనమాట. మీకు ఆశ చూపిస్తారు, మీకు ఇట్లా నేను సంపాదిస్తున్నా అని. అట్లా ఉండదు బ్రో. నేను ఎవరైతున్నా నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. ఫస్ట్ ఇనీషియల్గా డబ్బులు పోగొట్టుకోవడం మంచిదే, ప్రతి ఒక్కరు పోగొట్టుకుంటారు, కానీ మంచిదే, మంచి ఎక్స్పీరియన్స్ మీకు. ఓకే, కాకపోతే ఇక్కడ నుంచైనా మీరు ఎవరి టిప్స్ తీసుకోకండి, ఏం తీసుకోకండి, లెర్నింగ్కి పెట్టండి మీ మనీ. ఓకే, యూట్యూబ్ ఛానల్స్లో చార్ట్స్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. న్యూస్ ఉంటాయి, ఇలా పైన పెరిగింది, ఇట్లా పడ్డది, ఇవి కాదు మనకి. చార్ట్స్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ రేట్ సంబంధించింది కానీ చార్ట్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఎవరైతే మళ్ళీ చార్ట్స్లో కూడా మళ్ళీ కాల్స్ ఇస్తాను టెలిగ్రామ్లో అంటే నమ్మకండి, వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో ఫ్రాడే. మీరు ఎంత అబ్జర్వ్ చేసినా ఎక్కడొకరి దగ్గర పోతుంది మీకు. మళ్ళీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు బాగుంటుంది. ఫెయిల్యూర్ కాల్స్ వాడు పెట్టాడు కదా టెలిగ్రామ్లో, సో అలా ఉంటుంది అనమాట. సో బాగా అబ్జర్వ్ చేయండి. యూట్యూబ్లో ఫ్రీ చార్ట్స్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, మీ యూట్యూబ్ నుంచే నేర్చుకోవచ్చు. మళ్ళీ బుక్స్ వెళ్ళకండి, బుక్స్ కొనకండి, ట్రాష్. అర్థమైందా? ఓన్లీ యూట్యూబ్ నుంచే నేర్చుకుంటారు. అండ్ ఒక ట్రేడింగ్ వ్యూ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, చార్ట్స్ ప్లాట్ఫామ్. దానిలో సబ్స్క్రిప్షన్ ఇయర్లీ 11,000 ఎంత ఉంది, తీసుకోండి. దానిలో రకరకాల మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. చార్ట్స్ ఎప్పుడు ఆన్ ద గో చూసుకోవచ్చు, మనం లెవెల్స్ గీసుకుంటే ఎప్పుడు ఉంటాయి మనకి. సో ఇట్లాంటి టూల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. చేసి ఒక 1 year 2 years అంతా వర్చువల్ ట్రేడింగ్ చేయండి బ్రో. నియోటా యాప్ ఉంటుంది. ఓకే, నియోటా యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని, ఫ్రీ అనమాట అది. ఓకే, డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేయండి. ఒక ఎక్సెల్ షీట్ పెట్టండి, ఇవాళ ప్రాఫిట్ ఎంత వచ్చింది, రేపు లాస్ అన్నీ రికార్డ్ చేసుకోండి. మంత్లీ ఎంత వస్తుందో చూడండి, ఇయర్లీ ఎంత వస్తుందో చూడండి. దీనివల్ల ఒక కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. ఇది పక్కన పెడితే అన్నిటికన్నా చార్ట్స్ మీద అవగాహన పెడుతుంది మనకి. అంటే మార్కెట్ ఎలా మ్యానిపులేట్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ భూమిలో ఉందనుకుని పైకి వెళ్తున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది, కింద పడుతున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. మనం సైడ్ వే అయినప్పుడు ప్రాఫిట్ కష్టం తీయడము. 2-way మార్కెట్స్ ఉంటాయి. టూ వే 1-way మార్కెట్ అంటే పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. 2-way అంటే పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, రెండు వెళ్తుంది. 3-way మార్కెట్ అంటే సైడ్ వేస్, అన్నీ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఇట్లా రకరకాల మార్కెట్ని చార్ట్స్ ద్వారా అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను, చూడండి మీకు పాసిబుల్ ఉంటే. సో ఇవన్నీ అర్థం చేసుకున్నాకే మీరు ఈ లోపల రియల్ మనీ సేవ్ చేసుకుంటూ ఉండండి. అంతే కదా, ఇట్స్ టైం అనమాట. ఇప్పుడు ఈ టైంలోనే మీరు రియల్ మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకుంటూ మీ బిజినెస్, మీ జాబ్లో కూడా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అక్కడ కూడా కోర్సెస్ చేస్తూ ఉండండి, డెవలప్ అవుతూ ఉండండి. తొందర అయితే పడకండి, ఇమీడియట్లీ మనీ రికవర్ చేయాలండి. మీ జాబ్ ఇంపార్టెంట్, దానిలో స్కిల్ డెవలపింగ్ ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా మీరు, వాట్ ఎవర్ ఐటీ జాబ్ చేస్తూ ఉన్నానంటే దానిలో కూడా కోర్సెస్ ఉండాలి, నేర్చుకోవాలి, అప్లై చేయాలి, డెవలప్ అవ్వాలి. అక్కడ హైక్స్ వస్తాయి, స్విచ్ అవ్వాలి కంపెనీ. ఇదొక ఎత్తు. అక్కడ నుంచే కదా క్యాపిటల్ మనం తీసుకొచ్చేది. ఇంకోసారి బయట నుంచి తీసుకురావద్దు కదా, తీసుకురావద్దు కూడా. అంతే, క్యాపిటల్ అబండెంట్గా ఉంది, ప్లస్ మనకి నాలెడ్జ్ బాగా ఉంది అనుకుంటేనే దిగండి. అది కూడా డమ్మీ ట్రేడింగ్ చేసి మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఓవరాల్ ఇయర్లో ప్రాఫిట్లో ఉన్నాను, ఒక 1 lakh అయినా ప్రాఫిట్లో ఉన్నా అంటే దిగొచ్చు. మనకి ఓవరాల్ లాస్లో ఉన్నామంటే మనం ఇంకా అది మనకి ఐక్యం కాలేదు, ఆ ట్రేడింగ్ చార్ట్స్ మనలో కలవలేదు, మనం దాన్ని సింక్ అవ్వలేదు బేసికలీ చెప్పాలంటే. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచైనా మీరు ఎవరు ఫేక్ ఈ కాల్స్ ఇస్తాననే వాళ్ళ దగ్గర వెళ్ళకండి. ఒకవేళ టీచింగ్ చేస్తూ కాల్ చెప్తానన్నది అస్సలు వెళ్ళకండి, ఫేక్ అది. ఓకే, ఎవరైతే డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి కాల్స్ వస్తాయి మీకు, అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ నుంచి మీ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో మీకు కూడా ఎవరైనా మీ చుట్టుపక్కల ఏమైనా డీమార్ట్ కొత్తగా ఓపెన్ వాళ్ళకి కూడా చెప్పండి, ఇట్లా ఫ్రాడ్ ఉంటాయి అనమాట. అదే సిఈపి ఇద్దరికి సిఈ ఇస్తారు, కూడా పిఈ ఇస్తారు, అంతే. ఏది వర్కౌట్ అయితే అంతే. దట్స్ హౌ మార్కెట్ విల్ రన్ అనమాట. ఇప్పుడు మీకు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో కాల్స్ ఇద్దామని వాళ్ళ దగ్గర కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో అసలు ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ గేమ్ అనమాట ట్రేడింగ్. హెవీ క్యాపిటల్ అయితే ఉండాలి మీకు. హెవీ క్యాపిటల్ అంటే మీరు జాబ్లో బాగా సంపాదించి పెడితే కానీ తీయలేరు, లేదా మీ ట్రేడింగ్ యాక్యురసీ ఎక్కువ ఉండాలి. ఈ రెండు ఉండాలి బేసికలీ. ఒకవేళ క్యాపిటల్ ఎక్కువ కావాల్సిందే, ఒకవేళ ట్రేడింగ్లో మీరు పర్ఫెక్ట్ అయినా కూడా లాసెస్ వస్తుంటాయి. స్టిల్ మళ్ళీ క్యాపిటల్ పెట్టేలా ఉండాలి, ఇంకో 10 లక్షలు. సో అప్పుడే మనము ట్రేడ్ చేయలేము. ఈ చిన్న చిన్న ట్రేడింగ్స్ చేసుకుంటే చిన్న చిన్న క్యాపిటల్స్తో కష్టం, మనకి సర్వైవ్ అవ్వం మనం మార్కెట్లో. సో క్యాపిటల్ ఈజ్ అ మెయిన్ గేమ్, అండ్ మీ చార్ట్స్ ఈజ్ అ మెయిన్ గేమ్ అనమాట. ఈ రెండు, ఇది నా అడ్వైస్ చెప్దాం అనుకుంటున్నాను.
యూట్యూబ్లో చార్ట్స్ చూడండి బాగా, ఎవరు చెప్తారు. ఇప్పుడు నేను చార్ట్స్ చెప్తాను బేసికలీ నా ఛానల్లో, డైలీ ట్రేడ్ ఎలా చేసాను ఓకే. చెప్తాను. సో కానీ జనాలు చూడరు, వాళ్ళకి ఏంటంటే న్యూస్ కావాలి, పైకి పెరిగింది పోయింది. ఉమ్. సో ఈజీ ఏది ఉంటుందో అది కావాలన్నమాట, కాంప్లికేటెడ్ అవుద్ది వాళ్ళకి. ఇంకా నేను కాంప్లికేటెడ్ చెప్పాను, ఈజీగా అని చెప్తాను. సో అది పరిస్థితి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో మీకు? బ్రో అంటే బ్రో ఇది ఇప్పుడు ట్రేడింగ్ ఎంత నేర్చుకున్నా కూడా మాక్సిమం సక్సెస్ అంటే తక్కువనే బ్రో. అంటే ట్రేడింగ్లో మనకి ఆల్మోస్ట్ మీరు చూస్తే సెబీ డేటా ప్రకారం 97-96% మంది లాస్లో ఉన్నారు ఎఫ్ఎండోలో. సో దాంట్లో ఆ 4% 6%లో మీరు ఉండాలంటే అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉండగలుగుతారు అనుకుంటున్నారా? బ్రో అదే సో చాలా కష్టం. నేను మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పాను బ్రో, టెలిగ్రామ్ గ్రూప్ అని ఒకటి. దాంట్లో ఒక అక్క పరిచయం అయింది అనమాట. ఆమె చేస్తామంట నమ్మగా ఒక 4-5 years నుంచి నేర్చుకుందంట నార్త్ ఆయన దగ్గర. ఆమె అంటే నార్మల్ గా ట్రేడ్స్ ఏమి ఇవ్వదు, జస్ట్ ఆమె లైవ్ పెట్టుకుంటది. అంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అదే చెప్తా జస్ట్. అంటే ఎందుకు ప్రాఫిట్ వచ్చింది ఎందుకు లాస్ వచ్చింది అన్నట్టు. అంటే ఓవరాల్ గా ప్రాఫిటబుల్ ఉంటుంది బ్రో మంత్లీ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎలా చెప్తున్నారు బ్రో, ఆయన ప్రాఫిట్లు ఉన్నారు మీరు చూసారా? ఆయన పిఎన్ఎల్ అకౌంట్ చూసారా? అంటే పిఎన్ఎల్ పెట్టింది బ్రో. అంటే ఇప్పుడు ఇలా ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, ఎక్సెల్ షీట్ అనేది ఉంటుంది అంట కదా. అంటే ఇయర్ లో ఎంత ఉందో మొత్తం ఇట్లా ఒకటి వస్తుంది కదా, ఎప్పుడు ఏ ట్రేడ్ తీసుకుని ఎంత మైనస్ వచ్చింది అది ఉంటది కదా. అది పెట్టింది రీసెంట్ గా. మళ్ళీ పిఎన్ఎల్ పెడుతుంది ఎవ్రీ మంత్. అంటే లాస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పిఎన్ఎల్ లాస్ కూడా ఉంటది, మళ్ళీ అది రికవర్ చేస్తుంది బ్రో. అంటే ఈ రోజు లాస్ అయింది కదా అని చెప్పి మళ్ళీ రేపు చేయకుండా ఉండదు అనమాట, చేస్తుంది. ఏది క్యాపిటల్ తో చేస్తారు అనమాట. లాస్ కూడా ఎక్కువ ఉంటాయి, ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రాఫిట్ కూడా 1,50,000 1,80,000, లాస్ కూడా మళ్ళీ అంతే 1,10,000. లాస్ కూడా ఎక్కువ లాస్ ఉంటాయి. పిఎన్ఎల్ కూడా బయట రెంట్కి తీసుకుంటారు తెలుసా బ్రో? పిఎన్ఎల్ వేరే వాళ్ళది కూడా రెంట్కి తీసుకొని వీళ్ళు వాడుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి దాని ద్వారా కోర్సెస్ అమ్మి వీళ్ళు సంపాదిస్తారు. అలా ఉంది బయట పరిస్థితి. అట్లా కూడా ఉంటుంది. ఓకే. అయ్యో, చీట్ చేయడానికి పలు రకాలు చాలా ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి పిఎన్ఎల్ మ్యానిపులేట్ చేయడానికి. సాఫ్ట్వేర్స్ రెడీగా ఉన్నాయి మనకి ఇంటర్నెట్లో. ఇన్ని ఉన్నాయి బ్రో, ఇన్ని దాటుకుంటూ మీరు వెళ్ళాలంటే కష్టమే. ఒకటే దారి, కష్టమో నష్టమో మీరు నేర్చుకోండి. నేను అదే చెప్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి మీద డిపెండెన్సీ పెట్టకండి. ఇప్పుడు నేను నా దగ్గర సెకండ్ టైం కూడా కొంచెం 30,000-40,000 ఉండే, బయట 50,000 ఉండే. అవి అట్లా ఉంచుకున్న అయిపోతుండే. దాని నెక్స్ట్ డే నాకు అంటే రియలైజ్ అయినా నేను ఇట్లుంటది మార్కెట్ ఇది అని. అంతవరకు దగ్గర మార్కెట్ గురించి అదే ఎట్లా ఉంటుందంటే శౌరం అయితే వివరం తెలుస్తుంది అంటారు కదా బ్రో, అట్లా బాగా శౌరం అయితే కానీ తెలియదు ఎవరికి. మొత్తం అసలు ఏం అర్థం కాలేదు. అంటే 1-2 years సేవింగ్ జస్ట్ 1 month లో అయిపోయింది. అదే కదా అట్లా ఉంటుంది. నార్మల్ జాబ్ బ్రో, అంటే సాఫ్ట్వేర్ ఏం కాదు, ప్రైవేట్ జాబ్ నేను చేసేది. అదే ఇప్పుడు నార్మల్ ఐటీ జాబ్ అంటే వాళ్ళు సంపాదిస్తారు, ఓకే బాగుంటుంది, వాళ్ళ ప్రెజెస్ వరకు ఉంటాయి. నాన్ ఐటీలో అంత సేవింగ్ చేయడం నాట్ అన్ ఈజీ. అంత శాలరీస్ ఉండవు, హై శాలరీస్. నాది 20,000 బ్రో అంతే నార్మల్గా. అంత చేస్తూ చేసి ప్రెజర్ తీసుకుంటూ బయటకి వెళ్ళి డబ్బులు వేసుకోవాలంటే. నేను స్టార్ట్అప్ చేసుకోమన్నట్టు స్టార్ట్ చేసాను బ్రో. 2 lakhs సేవ్ చేసుకున్నా, ఇంకొక 50 ఒక 1 lakh అట్లా చేద్దామన్నట్టు. నేను ఏమనుకున్నా అంటే ఇది ఇన్వెస్ట్ అనుకున్నాను నేను. అంటే 2 lakhs పెడదాము మంత్లీ ఇంత వస్తుందేమో అట్లా అనుకున్నాను. అంటే అట్లా కుదరదు. మంత్లీ ఇంత వస్తుందని చెప్పాడు అనుకో, అది ఫ్రాడే. అది మంత్లీ ఇంత వస్తుంది, డైలీ ఇంత వస్తుందంటే వాడికి ఏం తెలీదు, ఫ్రాడ్, కొత్తగా వచ్చాడు మార్కెట్కి అని అర్థం అనమాట. అట్లా ఉండదు బ్రో. ట్రేడింగ్ అనేది ప్రాబిలిటీ మీద రన్ అవుతుంది. ఒకరికి ఎస్ అయితే ఇంకోటి నో ఉంటుంది అనమాట. సో అంటే ఒకరికి ఎస్ అంటే 10 మందికి నో అనమాట. 10 మంది లాస్ అయితే కానీ ఒకరికి ప్రాఫిట్ రాదు, అంత ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాంట్లో నువ్వు ఎస్లో ఉండాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, నీకు చార్ట్స్ అండర్స్టాండింగ్ కావాలి, చూడంగానే చెప్పాలి పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో. లాస్ వచ్చినా కూడా మళ్ళీ క్యాపిటల్ వేసేలా ఉండాలి, ఇన్ని ఉంటాయి గోల. బయట అంతా ఫ్రాడ్ అయితే నడుస్తుంది బ్రో, మామూలు ఫ్రాడ్ కాదు. బ్రో చాలా మందికి ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత కూడా వాట్సాప్ లో సతీష్ శర్మ వేరే శర్మ అని చెప్పి అంటే ఇట్లా వాళ్ళు స్క్రీన్ షాట్ పెడతారు. ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టి ఫస్ట్ కొన్ని కాల్స్ బ్రేక్ ఇస్తాం, తర్వాత మంత్లీ అన్నప్పుడు అన్ని బ్లాక్ చేసి పెట్టేసాం. ఎవడు కాల్ ఇస్తాడంటే వాడు దొంగ కొడుకు, ఫ్రాడ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. కాల్ ఇస్తాడంటే ఫస్ట్ ఏం లేదు, జస్ట్ బస్సులో ఫస్ట్ 2 స్క్రీన్ షాట్ పెడతారు, 4-5 స్క్రీన్ షాట్ పెడతారు. కొందరు లేడీస్ మాట్లాడతారు, జెంట్స్ మాట్లాడతారు. అవును మ్యానిపులేషన్. నేను నాకు అప్పటి నుంచి నేను బ్లాక్ చేసేసుకున్నాను.
అంటే ఇప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ అంటే స్వింగ్ ట్రేడింగ్ చేయండి బ్రో. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఎట్లా అంటే ట్రేడింగ్ కూడా కాదు, స్వింగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. స్వింగ్ అంటే ఏంటి, ఒక హైయర్లో హైలో ఉంటాయి కదా, లోలో కొంటాం మనము, హై రాగానే అమ్మేస్తాం. అంటే స్టాక్ క్యాష్లో కొనండి ఇన్వెస్ట్మెంట్స్. సో చూసుకొని అండర్స్టాండ్, న్యూస్ ఏం చెప్తుంది, ఫండమెంటల్ ఏం చెప్తున్నాయి, ఇంకా మార్కెట్ ఎట్లా ఉంది, టెక్నికల్ అనాలిసిస్ మెయిన్గా, లోలో ఎక్కడ కొనాలి, కొనేసి కొన్ని రోజులైనాక అమ్మేయండి ప్రాఫిట్ వస్తే. ఒక లాసే వచ్చింది అనుకోండి, ఇంకా కొన్ని రోజులైనా ఎప్పటికైనా రివర్స్ అయ్యి పైకి వెళ్ళాల్సింది, అది అది పెట్టుకోండి అట్లా. సో ఇట్లా మెల్లగా ఇన్వెస్టింగ్తో స్టార్ట్ చేయండి బ్రో. ట్రేడింగ్ అనేది ఇప్పుడే కాదు, మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కాదు, నేను కూడా నేర్చుకుంటున్నాను, అందరూ నేర్చుకోవాల్సిందే. ట్రేడింగ్ అనేది ఒక క్యాండిల్ చాలు భయపడడానికి అందరికీ. సో అలా ఉంటుంది బ్రో. ఇన్వెస్టింగ్ చేయండి. నేను మొత్తం ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ ట్రేడింగ్ వెళ్ళిపోయినా. చాలా మంది అదే అంటారు, అంటే నీకు ఫస్ట్ బేసిక్ తెలియకుండా డైరెక్ట్ 100 మెట్ ఎక్కినో కింద పడిపోయినా. అంటే ట్రేడింగ్ అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్లో బేసిక్ తెలిసినా, ఒకవేళ తెలిసి ట్రేడింగ్ చేసినా కూడా మీరు లాస్లో వెళ్తారు బ్రో, పక్కా గ్యారంటీ. ఎందుకంటే ఆ ఎమోషన్స్ కంట్రోలింగ్ నాట్ అన్ ఈజీ బ్రో. సైకలాజికల్ మ్యానిపులేషన్ గేమ్స్ ఆడుతుంది. అందరు చెస్ అంటారు కానీ వరల్డ్లో హార్డెస్ట్ జాబ్ ట్రేడింగే. నెక్స్ట్ మూవ్ మనం గెస్ చేయాలి, ముందే గెస్ చేస్తేనే కదా ప్రాఫిట్స్. అది చాలా కష్టం నెక్స్ట్ మూవ్. యాక్చువల్ గా కూడా బ్రో, నేను ఒక 1 month గ్యాప్ ఇచ్చినాక కూడా కొంచెం రెగ్యులర్ ఎవ్రీ డే స్టార్ట్ ఓపెన్ చూసుకుంటుండే. నేను ఏం చేశాను అంటే ఒక 1 week అంటే మార్కెట్ కొంచెం చూసిన దగ్గర కాల్ పుట్ట అని చెప్పి జస్ట్ లోకల్ ఆట ఇన్వెస్ట్మెంట్ చేసి 500-400 రాగానే ఇది అయిపోయింది ఒక 1 week మొత్తం. అట్లా 1 week మొత్తం ప్రాఫిటబుల్ ఉన్న 3,300 వచ్చింది ప్రాఫిట్. సరే ఇట్లా నా చేసుకున్నాం అని చెప్పి నెక్స్ట్ మండే ఒక రోజు బ్రో, ఒక రోజు ఇట్లా పెట్టిన ట్రేడ్ ఆ 3,000 కి 4,000 లాస్ వచ్చింది వన్ డే. అదే ముందు అడవి ఉంది, అడవిలో నీకు ఎట్లాంటి ఎటెల్తో దారి తెలిసినప్పుడు అడవిలోనే వెళ్ళొచ్చు, కానీ ఎటెల్లో దారి లేనప్పుడు ఇంకా పోతుంది. అంతే. ఇంకా నేను ఇప్పుడు 500 ప్రాఫిట్ అన్నప్పుడు 500 టార్గెట్ పెట్టుకున్నా, అంటే కింద స్టాప్ లాస్ పెట్టినా, కానీ ఇంకా అవ్వట్లేదు. మళ్ళీ పైకి వస్తుందేమో అని చెప్పి స్టాప్ లాస్ చేంజ్ చేయడం 4,000 దాకా అయిపోయింది. స్టాప్ లాస్ అంతా బుల్షిట్ బ్రో. స్టాప్ లాస్ పెట్టుకోమంటారు కదా, అక్కడే వచ్చి టచ్ చేస్తాను రూల్ ఏం లేదు, అక్కడ నుంచే పైకి వెళ్తాను ఇల్లేదు. ఆ స్టాప్ లాస్ కింద టచ్ చేయి, మీరు ఏదో పెడితే ఇంకా కింద నుంచి వెళ్తుంది. అట్లా ఉంటుంది రియాలిటీలో. స్టాప్ లాస్ పెట్టొద్దు ఫ్రాంక్లీ చెప్పాలంటే, యాజ్ పర్ మై ఒపీనియన్ అన్నమాట. సో స్టాప్ లాస్ టచ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్, పైకి వెళ్తుంది. అందుకే స్టాప్ లాస్ పెట్టొద్దు. మనకి 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 చార్ట్స్లో గీసుకోవాలి, ఇక్కడ స్టాప్ లాస్ అని గీసుకోవాలి, బట్ అక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళి రివర్స్ పైకి వెళ్తుంది. అట్లా ఉంటుంది మార్కెట్, అట్లా మ్యానిపులేట్ చేస్తుంది మనకి. స్టాప్ లాస్ పెట్టామనుకో తెలుస్తుంది ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాం, అదే పెట్టలేదనుకో మార్కెట్ తెలియదు మనకి. లెవెల్స్ ఉంటాయి బ్రో, కొన్ని లెవెల్ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది, రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. అక్కడ పెడతారు ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్. పబ్లిక్ అందరికి తెలిసినట్టుంది ఇన్ఫర్మేషన్, పోతుంది. స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టొద్దు, బట్ చార్ట్స్ చూస్తూ ఉండాలి ఇమీడియట్గా, చాలా అలర్ట్గా ఉండాలి మనం స్టాప్ లాస్ బదులు. అట్లా ఇవన్నీ చేయాలంటే మీరు డమ్మీ ట్రేడింగ్, వర్చువల్ అకౌంట్లో ట్రేడింగ్ చేసుకుంటూ నేర్చుకోవడమే అంతే. అది బ్రో మీకు చెప్దాం అనుకున్నాను, అది ఇట్లా ఉంటుందని. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటాను కూడా, కొంతమంది వింటారు కొంతమంది వినరు. విని మీరు మారితే మంచిదే, ఎందుకంటే ఆ ప్రెషర్, డబ్బులు పోతే సంపాదిస్తాము, ఆ ప్రెషర్ తీసుకోవడం కరెక్ట్ కాదు మనకున్న టెన్షన్స్. అది మెయిన్. అంటే నేను చేసినప్పటి నుంచి నాకు అసలు అర్థం కాలేదు, అంటే పడుకున్నా కూడా క్యాండిల్స్ నార్మల్ గా, నిద్రలో ఉన్నా కూడా క్యాండిల్స్, మార్కెట్ పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది, ఇట్లనే అయిపోయింది కొన్ని రోజులు మొత్తం నాకు. కొంచెం మెడిటేషన్ చేయండి బ్రో. ట్రేడర్స్కి కంపల్సరీగా చేయాల్సింది మెడిటేషన్ ఆర్ జిమ్. చేస్తే కొంచెం రిలాక్స్ అవుతారు, మెంటల్లీ అంత ఉంటుంది ఇంపాక్ట్, కానీ కొంచెం తగ్గుతుంది. మెడిటేషన్ అయితే స్టార్ట్ చేయండి, ఆర్ జిమ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? బ్రో అంటే నాకు ఇప్పుడు ఇలా యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా బ్రో మాక్సిమం హిందీ వాళ్ళే ఎక్కువ చెప్తారు ట్రేడింగ్ గురించి. తెలుగులో మనకి చార్ట్స్ మీద ఎవరు చెప్పరు, బేసికల్ అన్ని న్యూసే ఉంటాయి మీకు అబ్జర్వ్ చేస్తే. కొన్ని ఉన్నాయి ఛానల్స్ లైక్ హిందీలో మీకు పంపిస్తాను, వాళ్ళు బాగా చార్ట్స్ బాగా చెప్తారు. సో బాగుంటాయి వాళ్ళవి చార్ట్స్ అనేవి, ఎక్స్ప్లెనేషన్. కానీ వాళ్ళు నీకు కామెడీ ఏంటంటే, హారబుల్ పార్ట్ ఏంటంటే, వాళ్ళు పూర్తిగా చెప్పరు, మీకు ఐడియా వస్తుంది ఓకే చార్ట్స్ ఇట్లా అబ్జర్వ్ చేయాలి తెలుస్తుంది, కానీ వాడు ఎంట్రీ ఎగ్జిట్ మధ్యలో సైకాలజీ, ఎక్కడ మనం హోల్డ్ చేయాలి, లెవెల్స్ అనేవి చెప్పరు ఎక్కడ ఎవరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చూడంగానే వాడు ఓకే మంచిది, వీటి స్ట్రాటజీతో ట్రేడ్ చేద్దాం అనుకుంటాం కదా, వాడు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది. ఇది కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. నేను చాలా అబ్జర్వ్ చేశా కదా, మనం చూస్తాము ఇట్లా ట్రేడ్ చేస్తున్నారు, మనం నిజంగా ట్రేడ్ చేస్తే అట్లా వర్కౌట్ అవ్వదు. వాడు కోర్స్ అమ్ముతాడు, కోర్సులో మళ్ళీ వేరేది చెప్తాడు, రియాలిటీ వేరు ఉంటుంది. ఆ రియల్ స్ట్రాటజీ అనేది ఎవరికి చెప్పడు, మనసులో ఉంటుంది వాడిది.
ఓకే. అంటే మనం అప్పుడు అది చూసినప్పుడు మనం ఈ డమ్మీ ట్రేడింగ్ చేస్తుంటే మనకు తెలుస్తది రియాలిటీ అనేది. రియాలిటీ మనీ అనేది పెడితే లాస్ తెలుస్తుంది, ఉంటది బ్రో. మెల్లగా మీకు ఆ! అర్థమవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా లేదు ఇది కాదు ఇది అని అర్థమవుతుంది అంతే. అందరు ఆ! ఎవరు రియాలిటీకి చెప్పరు. బట్ ఏంటంటే బ్రో. మనకి అందరు అబద్ధాలు ఆడేవాళ్ళే, తక్కువ అబద్ధాలు ఆడేవాడు కావాలి మనకి అంతే ట్రేడింగ్లో. ఆ! మెయిన్ చార్ట్స్ బ్రో, చార్ట్స్ బాగా చూడండి, ఇన్వెస్ట్ చేయండి లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఫర్ లెర్నింగ్ టూల్స్ లైక్ ట్రేడింగ్ వ్యూ. నియోట్ అయితే ఫ్రీ యాప్ అనమాట అది. ఓకే, నియోట్ ఓకే. ఫ్రీ యాప్, బ్రోకర్ స్టాక్స్ లింక్ చేసుకుంటే ఫ్రీ ఉంటుంది. లాగిన్ అయ్యి ట్రేడింగ్ చేయండి, డైలీ కంపల్సరీగా ట్రేడ్ చేయండి మీరు. మ్యాక్సిమం 2 ట్రేడ్స్, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయండి, ఆప్షన్స్ ఇదొకటి. ఆ! 2 ట్రేడ్స్ పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ లాస్ వచ్చింది ఇంకో ప్రాఫిట్కి ఇంకో ట్రేడ్ చేయండి అంతే, బస్ క్లోజ్. ప్రాఫిట్ వస్తే క్లోజ్ ఆ రోజుకి అట్లా. ఓకే. సో చార్ట్ చూస్తూ చేయాలి, మనకి ప్రైస్ మూమెంట్స్ అనేది దాని అక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్స్లో టీటా గామా ఇండికేటర్స్ కానీ ఏదైనా స్ట్రాటజీస్ ఎవరైనా చెప్తున్నారంటే బుల్షిట్ అది. చార్ట్ ప్లేన్ చార్ట్ చూడాలి బ్రో, ప్లేన్ చార్ట్ చూసి మనం పైకి వెళ్తుందో కిందికి వెళ్తున్నా చెప్పాలి, ఆర్ లెవెల్స్ మ్యాక్సిమం. అంత మించి ఇంకేం లేదు మార్కెట్లో. వీళ్ళన్నీ కాంప్లికేట్ చేస్తున్నారు డబ్బులు సంపాదించడానికి, మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు అందరినీ. ఏదో స్ట్రాటజీ ఉంది, ఏదో దేవుడు వచ్చిన కల్లో ఇచ్చిన అని చెప్తారు కానీ అది అట్లా లేదు, ఫ్రాడ్ అది. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇవన్నీ ఇట్లా ఉంటాయని. ఆ! బ్రో. ఇంకా బ్రో సంగతి తొందర పడకండి బ్రో, నేర్చుకుని రిలాక్స్గా జాబ్ చేస్తూ అదే ఉండండి. బ్రో. అంటే లాస్ట్ టైం నేను అదే చేసిన బ్రో. ఫస్ట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ ఆగేసి అదే. పెట్టేసిన, మళ్ళీ లాస్ అయిపోయింది. రివెంజ్ ట్రేడింగ్ కొద్దిగా అంటారు ఇక మళ్ళీ, అది రివెంజ్ ట్రేడింగ్. అదే ఇక తర్వాత అసలు అంటే ఇప్పుడు ట్రేడింగ్ చేయాలంటే భయం అవుతుంది. అంటే ఎటు వెళ్తుందో ఏందో మనకు తెలియదు. తెలీదు. ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. అది కూడా మీకు జీరో Market నాలెడ్జ్, అంతా ఇప్పుడు ఇంకేం జరుగుతుందో తెలియదు అసలు. మళ్ళీ ఏం ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా లేకపోయినా కూడా మార్నింగ్ ఓపెన్ కాగానే మాత్రం ఓపెన్ చేస్తున్నాం బ్రో. అలవాటు అయిపోతుంది అది. మార్కెట్ మాత్రం ఓపెన్ చేస్తున్నాం ఎవ్రీ డే. సాటర్డే హాలిడేస్ తప్ప నార్మల్ డేలో ఓపెన్ చేస్తున్నాం. ఏ పని మీద ఉన్నా కూడా కంపల్సరీ ఒక్కసారి హాఫ్ అన్ అవర్. వీకెండ్స్ అని ఓపెన్ చేయండి, వీకెండ్ కూడా ఓపెన్ చేస్తా, బిట్ కాయిన్ ఓపెన్ చూస్తూ ఉంటా, చార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటది, జస్ట్ అబ్జర్వేషన్ అనమాట అంతే. సో అది కామనే అది, కానీ ట్రేడ్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు కొన్ని రోజుల వరకు, 1 year వరకు, 2 years వరకు అయినా ఎక్సెల్ సీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ నేను ఏదో చెప్తున్నారు. అదే ఎక్సెల్ చెప్పింది, ఎవ్రీ డే ప్రాఫిట్ ఎంత ఉంది, లాస్ ఎంత వచ్చింది, వర్చువల్ ట్రేడింగ్ చేసి ఓవరాల్ గా మంత్ లో ప్రాఫిటబుల్ ఉన్నానా లాస్ ఉన్నానా, లాస్ట్లో పక్కన అబ్జర్వేషన్ రాయండి. నేను ఒకవేళ కొన్నిసార్లు టెంప్ట్ అయ్యమని ట్రేడింగ్ చేస్తుంటాం, ఇది నేను తప్పు చేశాను, జాగ్రత్తగా ఉండాలి, మా అబ్జర్వేషన్ కింద రాసుకోండి. నెక్స్ట్ టైం ట్రేడింగ్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి, అట్లా అది మన మిస్టేక్ తెలుస్తుంది మనకి. ఓకే, 3 types ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి బ్రో. ఎట్లా అంటే 1 way, 2 way, 3 way. 1 way అంటే పైకి వెళ్తుంది ఇలా కిందికి వెళ్తుంది, 2 way వెళ్తే పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది, రెండు ఇస్తుంది. 3 way అంటే పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది మళ్ళీ కిందికి వెళ్తుంది, సైడ్ వే మార్కెట్ 3 way. సో ఈ 3 మార్కెట్స్ అర్థం చేసుకొని మనకి 1 wayలో ఈజీ ట్రేడ్ చేస్తాము, ఈ 2 way 3 way కష్టము. 2 way కూడా నేను చేస్తాను, కానీ 3 wayలోనే నాలాంటి అంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కూడా అక్కడే పోతారు 3 wayలో. సో చేసేది ఏం లేదు, మనం జస్ట్ 20 రోజుల 5 రోజులు 6 రోజులు ఉంటుంది 3 way మార్కెట్. అయినా చేసి లాస్ వచ్చినా బయటకు వచ్చి మిగతా 15 రోజులు మనకి 15 రోజులు ప్రాఫిట్ వస్తే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చినట్టు మనకి. అట్లానే ఉంటుంది రియాలిటీలో. జస్ట్ ఒక ఓవర్ వ్యూ చెప్తున్నా ఇట్లా ఉంటుంది మార్కెట్ అని. అంటే ఇంకో కొంత ఏం చెప్పారంటే ఇప్పుడు ఆఫ్లైన్ లా సేమ్ ఇట్లా కాల్స్ ఇస్తాము అంటే మళ్ళీ ఏంటి ట్రేడింగ్ ఇస్తామని చెప్తారు. అంటే కొందరు ఏమని చెప్తారు అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రేడింగ్ చేసి ఉంటారు, లాస్ లో ఉంటారు, ఆ మనీని ఇలా ఈ కోర్స్ అమ్ముకొని రికవర్ చేసుకుంటారు అన్నట్టు చెప్తారు అనమాట. అదే కదా బ్రో, అదే అది కూడా కరెక్ట్. నేను అది కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వాడు కాల్స్ ప్లస్ ట్రేడింగ్ కోర్సు సెల్ చేస్తున్నారు, 2 చేస్తున్నారు అంటే కష్టమే బ్రో, అది తప్పది. ఇప్పుడు కోర్సెస్ చెప్పడం కరెక్ట్ తప్పు కాదు, మార్కెట్లో అబ్జర్వ్ చేయండి వాడు ఏం చేస్తున్నాడు. 2 చెప్తుంటే ఫ్రాడ్, లేదా ఒకటే కోర్సెస్ చెప్తున్నాడు అనే కూడా కోర్సెస్ చెప్తున్నాడంటే జస్ట్ ఏదో పైన చెప్పడం కాదు, డీప్గా టెక్నికల్ అనాలిసిస్ ఎంత సింపుల్గా చెప్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా తక్కువ మంది ఉంటారు మార్కెట్లో. మీరు యూట్యూబ్లో మీకు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వస్తాయి నమ్మకండి, బయట ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా అవి నమ్మకండి. యూట్యూబ్లో ఎక్కడో అప్పుడు ఇప్పుడు గ్రోయింగ్ యూట్యూబర్స్ ఉంటారు ఎక్కడొక్కడ మూలకి, వాళ్ళు చెప్తుంటారు రియాలిటీగా మా చార్ట్స్ ఇట్లా ఉంటాయని. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పరు ఇవి, ఎందుకంటే వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళు కూడా ఇట్లాంటి కోర్స్ సెల్ చేస్తారు. కానీ రియాలిటీ మనం ఎట్లా ఉపయోగపడుతుంది, ఎంట్రీ ఎగ్జిట్ ఎలా, మార్కెట్ సైకాలజీ మనం హోల్డ్ చేయాలా ఎగ్జిట్ చేయాలా ఇవన్నీ చెప్పారు.
సో అట్లా చార్ట్స్ చెప్పే వాళ్ళనే సెర్చ్ చేయాలి మీరు. పెద్ద పెద్ద ఛానల్స్ సెర్చ్ చేయకండి. 20,000 50,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఫేకే చెప్పేది. చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఇప్పుడు గ్రోయింగ్ ఛానల్స్, ఇప్పుడు నాలాంటి ఛానల్ అయినా ఇంకోళ్ళైనా నేను అబ్జర్వ్ చేసింది, నేను జెన్యున్గా చెప్తాను నేను. ఎందుకంటే నేను చూశాను కాబట్టి అందరూ బాధపడొద్దనే ఉద్దేశంతోనే నేను వచ్చిన. సో సింపుల్గా చెప్పాలి అన్నట్టు, కాంప్లికేట్ చేయొద్దు దేన్ని ట్రేడింగ్ అన్నట్టు. అట్లా చిన్న చిన్న ఛానల్స్లో బాగా చెప్తారు బ్రో. అది కూడా చార్ట్సే చెప్పాలి. వాడు న్యూస్ చెప్తున్నా అంటే వేస్ట్ కాడు. అట్లా ఉంటుంది మార్కెట్. ఓకే, చార్ట్స్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్లో చార్ట్సే వర్కౌట్ అవుతాయి మనకి, న్యూస్ కాదు. అది బ్రో సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ బ్రేక్ తీసుకోండి. ఫస్ట్ బ్రేక్ తీసుకోండి. కొంచెం కొన్ని రోజుల దాకా బ్రేక్ ఇస్తావు, 2 months అన్న 1 month అన్న ఇచ్చేసి గుడ్. ఈ లోపల మీరు కొంచెం ప్రశాంతంగా మెడిటేషన్ స్టార్ట్ చేయండి, రిలాక్స్ అవ్వండి, చిల్ అవ్వండి. అది ఒక 1 year మటుకు మీరు న్యూస్ బాగా అబ్జర్వ్ చేయండి బ్రో. మీకు బేసిక్ కదా, మీకేం తెలియదు కదా మార్కెట్ ఏంటి అనేది. ఒక 1 year మినిమం మార్కెట్ న్యూస్ ఫాలో అవ్వమని అడ్వైస్ ఇస్తాను. మనీ కంట్రోల్ కానీ సిఎన్బిసి ఛానల్స్ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఆ న్యూస్ ఏదైతే చెప్పారో వాళ్ళు చార్ట్ చెప్పారనుకోండి, పైకి వెళ్తుంది బై, ఇమీడియట్గా మనం బై చేయొద్దు. మనం ఒకసారి చార్ట్స్ చూడాలి. అసలు వాళ్ళు చెప్పింది మనం ఏం చేయొద్దు, బట్ స్టిల్ మనం ఒకసారి చార్ట్ చూసి కన్ఫర్మ్ చేయాలి ఒకళ్ళు తీసుకుందామని. 1 year బాగా న్యూస్ వినండి, మీకు మార్కెట్ టర్మినాలజీ ఇదేంటి అదేంటి అని అర్థమవుతుంది మనకి. మనీ కంట్రోల్, లైవ్ మింట్, ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. డైలీ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే చూడండి, ఈవినింగ్ కూడా చూడండి, మార్కెట్ టైంలో కూడా చూస్తూ ఉండండి, ఏం జరుగుతుందని మీకు అర్థమవుతుంది మనకి. సో ఆయన చార్ట్స్ కూడా అబ్జర్వ్ చేయండి మనకి. ఓకే బ్రో. అంటే ఇప్పుడు న్యూస్ అంటే బ్రో నేను నార్మల్గా ఒక 2-3 weeks నుంచి చూస్తున్నా. అంటే ఇట్లా ఇప్పుడు యూట్యూబ్ లో ఒకటి ఉంది బ్రో, డే ట్రేడర్ అని చెప్పి న్యూస్ చెప్తారు కదా. అంటే ఈ స్టాక్ కి ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చింది, ఇన్ని వేల కాంట్రాక్ట్ వచ్చింది, ఈ రోజు ఎంత పెరిగింది అని చెప్తారు కదా. నార్మల్ గా నెక్స్ట్ డే ఓపెన్ చూస్తున్నాం మార్కెట్. అది ఒక్కోసారి ఏంటంటే ఆయన చెప్పింది మాక్సిమం వర్కౌట్ అవుతుంది. అంటే చెప్పినట్టు ఆ స్టాక్ లో మూవ్మెంట్ ఉంటుంది, కొన్నిసారి ఉండదు మూవ్మెంట్. 50%. అదే కదా బ్రో. ఇప్పుడు న్యూస్ ఏంటంటే మన దగ్గర రాకన ముందే మార్కెట్లో పెద్ద పెద్ద వాళ్ళకి, ఆ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు అయిపోతారు, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, ఎంట్రీ అవుతారు, ఎగ్జిట్ అయిపోతారు. మనకి ఇప్పుడు బయట రీటైల్ పార్టిసిపేషన్ అనేది న్యూస్ బయట అంతా అయినాక వస్తుంది. ఇంకా మనం కొంటూ ఉంటాము, పెరుగుతూ ఉంటుంది మెల్లగా, ఇంకా వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. న్యూస్ బేస్డ్ అనేది ట్రేడింగ్ చేయదు బ్రో. మనం ట్రేడర్స్ కదా ఇప్పుడు. వెల్కమ్, యువర్ ఎ ట్రేడర్ నౌ. ఓకే, ట్రేడర్స్ ఎప్పుడు టెక్నికల్ అనాలిసిస్ మీదే డిపెండ్ అవ్వాలి మనకి, గుర్తుపెట్టుకోండి. న్యూస్ ఇది మిక్స్ చేయొద్దు మనకి. న్యూస్ జస్ట్ చూడడానికి. ఇప్పుడు కూడా 1 year ఎందుకు చెప్తున్నా, ఓన్లీ 1 year ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ మీరు మార్కెట్ని పరిచయం చేసుకోవడానికి అంతే. 1 year తర్వాత ఇంకా స్టాప్ చేస్తాను న్యూస్ చూడడం. నేను చూస్తూ ఉంటాను కానీ మరీ ఓవర్గా చూడాను నేను. ఇప్పుడు వేరే ఛానల్స్ అంతా చూడను నేను. జస్ట్ నేను మనీ కంట్రోల్ కానీ, లైవ్ మింట్ కానీ, బ్లూంబర్గ్ కానీ, ఇట్లా వెబ్సైట్స్కి వెళ్ళి చూస్తే మీకు ఇంకా అవగాహన వస్తుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి యూట్యూబర్స్ ఎట్లా అంటే చెప్పేసి ఇట్లా పెరిగింది పడింది అని చెప్పేస్తాడు. కానీ మీకు మీరు అర్థం చేసుకోవడానికి మీరు ఒక అడుగు వేయాల్సిందే. ఈ యూట్యూబర్స్ కన్నా బెస్ట్ అట్లా చేయొచ్చు. ఇట్లా ఇది కూడా చూడవచ్చు, తప్పేం లేదు. బట్ ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ సింపుల్గా చెప్పేస్తారు న్యూస్. ఇంకా చాలా కాంప్లికేటెడ్ న్యూస్ అనేవి ఉంటాయి మనకి. ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఉన్న F&O రిపోర్ట్ వచ్చింది, చాలామంది యూట్యూబర్స్ చెప్పలేదు. అంటే ఇట్లా ఏ స్టేట్లో ఎక్కువ లాస్ ఉన్నాయి, తెలంగాణలో హైయెస్ట్ లాస్ మనకి మన. సో ఇట్లా కొన్ని మిస్ అవుతారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్పాలి కదా. సో అట్లా మనకి చెప్పరు, అన్నీ రావు. సో అందుకే చూడండి, ఇట్లాంటి వెబ్సైట్స్ విజిట్ అయ్యి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో కొంచెం చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1 year చూసి ఆపేయండి అంతే, అది నా అడ్వైజ్. అది చూసి మనం అదే బ్యాక్ నేను పేపర్ ట్రేడింగ్ అదే మనకి చెప్పిన వర్కౌట్ అయితే అవ్వట్లేదు అని కూడా చెక్ చేస్తూ అదే మీరు ఎక్సెల్ షీట్లో పెడతారు కదా బ్రో. వీక్లీ ఒకసారి, మంత్లీ ఒకసారి చూసుకుంటారు కదా, మీకే అర్థమవుతుంది నేను లాస్ చేస్తున్న ప్రాబ్లం. 1 month లాస్ వచ్చింది, డిమోటివేట్ అవ్వద్దు. 2nd month కూడా లాస్ వస్తుంది, దాని తర్వాత నుంచి ఇంకో మంత్ ప్రాఫిట్ వస్తుంది. లాస్ట్ నాకు జూన్ మంత్ కంప్లీట్గా నాకు లాసే. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మొత్తం లాసే. కానీ నెక్స్ట్ మంత్ ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి నాకు. ఓవరాల్గా చూసుకుంటే ప్రాఫిటే. దో మనకి డైలీ సంపాదిస్తున్నా, మనము 6 monthsకి ఒకసారి, ఇయర్లీ ఒకసారి శాలరీ లాగా, సిటీసీ లాగా చూసుకోవాలి మనకి. అప్పుడే మనకి ఒక ఐడియా ఉంటుంది. అంటే ఒక
ఫిక్స్డ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి ఓవర్ ట్రేడింగ్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఆ, ఆ, అది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చేస్తాను ఓవర్ ట్రేడింగ్ ఒక్కొక్కసారి, అంటే రేర్గా చేస్తా, బట్ చేస్తా నేను కూడా. అయ్యో నేను ఎందుకు ఒకసారి చేస్తా లాస్ట్ టైం అట్లా అనుకుంటా. చేసా బ్రో. చేస్తారు బ్రో. నేను ఏం చేశాను, నా ఓన్ గా నేను ఒకసారి మధ్యలో చిన్న ఒకటి లాట్ తీసుకొని 1000 రూపీస్ అనుకున్నా, అది 2000 వచ్చింది. ఇంకా ఆడికి ఆపేసి అయిపోతుండే, మళ్ళీ మార్కెట్ అయిపోతుంది అని చెప్పి అట్లనే హోల్డ్ చేసుకుంటా ఇంకోటి తీసుకున్నా. 2000 కదా 5000 అయింది. తర్వాత అనిపించింది అది అప్పుడు అయిపోతుండే. ఓకే, మార్కెట్లో ఒక్కసారి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి బ్రో, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది గ్యారంటీ లేదు. అయిపోయి ఆ రోజు క్లోజ్ చేసేయాలి సిస్టము. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎంట్రీ చాలా ఫాస్ట్గా ఉండాలి, ఎగ్జిట్ కూడా షార్ట్గా ఉండాలి. లాంగ్గా పెట్టుకోవద్దు ఎగ్జిట్. ఇంకా పైకి వెళ్తుంది ఇంకా పెద్ద పెద్ద టార్గెట్స్. 10 points 15 points అంతే, 2 points 3 points కాదు, పాయింట్స్ ఎప్పుడు పెట్టుకోకండి, లెవెల్స్ చూసుకోండి మీరు. సర్టెన్ లెవెల్స్ ఉంటాయి, ఓకే ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఈ లెవెల్కి ఆ లెవెల్కి మధ్యలో వరకైనా వెళ్ళే అవకాశం ఉంది, సో అక్కడ వరకు పెట్టుకుంటాను ఎగ్జిట్ అనమాట. మనకి అది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇలా పెట్టుకొని అంతే. ఫస్ట్ టార్గెట్ ఇచ్చినా సెకండ్ టార్గెట్ ఇచ్చినా వెళ్ళిపోతే అయిపోతుంది అంతే. లేదు, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కాదు. ఇప్పుడు ఎంట్రీ అయ్యాము, ఫస్ట్ ఒక లెవెల్ ఉంది, ఆ టార్గెట్ కనుక వెళ్ళాలి, కానీ వెళ్ళాలని రూల్ లేదు ప్రతిసారి. ఓకే, మనం 2-way 3-way మార్కెట్లో ఉంటే అవ్వదు బేసికల్లీ. సో ఆ లెవెల్ కన్నా ముందు ఇంకో మధ్యలో ఇన్విజిబుల్ లెవెల్ అని పెట్టుకోవాలి మనకి. ఎంట్రీ ఒక లెవెల్, టార్గెట్ ఒక లెవెల్, మధ్యలో ఒక లెవెల్ పెట్టుకొని అక్కడ ఎగ్జిట్ అయిపోవడమే. షార్ట్ ప్రాఫిట్స్ అనమాట. మనం పెద్ద వద్దు, మనం అట్లా కూర్చున్నాం అనుకోండి పెద్ద టార్గెట్ కోసం, రాదు అది. మార్కెట్ ఈ గత 3-4 years నుంచి, కోవిడ్ తర్వాత నుంచి వినట్లేదు, లెవెల్స్కి టచ్ అవ్వట్లేదు ప్రాపర్గా. ఎప్పుడు రివర్స్ అవుతుందో ఎవరికీ తెలియదు మనకి. ఒక 2019 or 2018 ఆ టైంలో ప్రాపర్గా లెవెల్ టచ్ అవుతుంది. ఇప్పుడు ఆ లెవెల్స్ ప్రాపర్గా టచ్ అవుతుందంటే బిట్ కాయిన్ బ్రో. బిట్ కాయిన్ చార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి, ప్రాపర్గా లెవెల్స్ టచ్ అవుతాయి. పివట్ లెవెల్స్ కానీ, ఇప్పుడు నేను తీసుకున్న పర్సనలైజ్ లెవెల్స్ మనకి యూట్యూబ్ వీడియోస్లో ఉంటాయి చూడండి, ప్రాపర్గా టచ్ అవుతాయి అనమాట. సో ఈ ఇండియన్ మార్కెట్ మ్యానిపులేటివ్ మార్కెట్ కదా, లెవెల్స్ ప్రాపర్గా టచ్ కావు. అందుకే ఎంత తొందరగా పర్ఫెక్ట్ ఎంట్రీ చూసుకోవాలి, ఎగ్జిట్ కూడా తొందరగా తీసుకోవాలి. మనకి పెద్ద ప్రాఫిట్స్ వద్దు బ్రో, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ మనకి అంతే. వన్స్ పెద్ద ప్రాఫిట్ వెళ్ళామనుకోండి ఇంకా అయిపోయి మటాష్. నేను అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చిన్న ఏదో జాబ్ చేసుకుంటూ దీని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ లాగా చేద్దాం అన్నట్టు నేను ఇంకొక ఇన్కమ్ సోర్స్ అయితే అన్నట్టు స్టార్ట్ చేసిన. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినేమో నాకు అర్థం కాదు. నేర్చుకోలే ఫస్ట్, ఇక టిప్స్ అనుకోని అదైతే మీరు నేర్చుకొని చేసినా కూడా లాస్ అవుతుంది బ్రో, అది నేను గ్యారంటీ ఇస్తాను. బట్ మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది మనకి ఎప్పుడు, అంతే. అంత మించి నేర్చుకోవాలి మనకు. అంటే మేబీ లాస్ అయినా కూడా ఇంతరం కాకుండా ఉండొచ్చేమో బ్రో, అంటే నేను అనుకుంటున్నాను. అంటే ఆపేవాళ్ళు మధ్యలో ఆపేవాడిని నేను. అదే ట్రావెల్ మళ్ళీ కొందరు ఇట్లా చెప్తారు బ్రో, అంటే నేను ఎవరికి మెసేజ్ చేయలేదు, కొందరు చేసిందంటే నేను నాకు మంచి జెన్యూన్ అనిపించిన దానికి నేను మీకు డిఎం చేసిన, ఇంకొక ఆయనకి చేసిన, అంటే నా వాళ్ళకి. ఇంకొకరు ఏంటంటే ఫోరెక్స్ ట్రేడింగ్ ఉంటది దీంట్లో, మనము ఇండియన్ మార్కెట్ అంటే ఫోరెక్స్ మార్కెట్ బాగుంటది. ఇండియన్ మార్కెట్స్ షార్టెస్ట్ మార్కెట్ అనమాట, 7-8 hours ఉంటుంది. ఈజీగా మనీ మేక్ చేయొచ్చు నిజంగా చేద్దామంటే. కాకపోతే ఏంటంటే తొందరగా ఎంట్రీ, తొందరగా ఎగ్జిట్ అవ్వాలి. ఫోరెక్స్ మార్కెట్ అని అంటే అది ఎంట్రీస్ ఎప్పుడు ఇస్తాయో డే అంతా ఉంటుంది కదా మనకి బేసికలీ క్రిప్టో కానీ, లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం లాంగ్ వెయిటింగ్ ఉంటుంది అనమాట, ప్రాఫిట్స్ కోసం చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాలి. ఇండియన్ మార్కెట్ షార్ట్ మార్కెట్స్ కాబట్టి ప్రాఫిట్ లాస్ తొందరగా తీసుకొని వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుంది లాజిక్. సో ఇలా ఉంటుంది. ఇక అంటారు బ్రో, ఇది చేతగానోడు దానికి వెళ్ళమంటాడు, అది కూడా మనం ఫెయిల్ అయినాం అనుకోండి. ఇప్పుడు ఇంకోటి వచ్చి వాడు చేతగానోడు వచ్చి ఇంకోటి బిట్ కాయిన్ అంటాడు, వాడు స్విచ్ అవుతూ ఉంటాడు. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఒకటే లాజిక్ ఇక్కడ మనకి మార్కెట్. కొంచెం అలవాటు డిఫరెంట్గా, ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్, బట్ సేమ్ లాజిక్ ఏ మార్కెట్ అయినా. కానీ అన్నిటికన్నా ముఖ్యమంటే ఏ మార్కెట్ అయినా మనకి క్యాపిటల్ ఇంపార్టెంట్ బ్రో. ఫస్ట్ క్యాపిటల్ బాగా ఉండాలి, అది ఉంటే మనకి ఏ మార్కెట్ అయినా ఇప్పటికిప్పుడు నేను ట్రేడ్ చేయమంటే చేస్తాను. ఏ మార్కెట్ అయినా అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. చార్ట్స్ మెయిన్గా అంత నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నాను. సో మీరు కూడా చార్ట్స్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి, అప్పుడే దిగండి. ఓకే, చార్ట్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే టెక్నికల్ అనాలిసిస్ సెపరేట్ బ్రో, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే బేసికల్లీ కంపెనీ ఫినాన్షియల్స్ చెప్తుంది, ఎంత సంపాదిస్తుంది, ఏంది ఫ్యూచర్ ప్రొడక్షన్స్ ఎట్లా ఉంటాయి, మార్కెట్లో దీని కాంపిటీషన్స్ ఎవరు,
ఏంటి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఏం అమ్ముతున్నారు అనేది చెప్తుంది కదా ఫినాన్షియల్స్. టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి ట్రేడర్స్కి మెయిన్గా ఉపయోగపడేది. ఓకే, ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుంది, ఇక్కడ ప్రైస్ కొంటే పైకి వెళ్తుందా లేదా, అసలు ఈ ప్రైస్ పైకి వెళ్తుందని ఎలా జడ్జ్ చేయాలి మనకి అనేవి టెక్నికల్ అనాలిసిస్లో చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఫండమెంటల్ ప్లస్ టెక్నికల్ రెండు ఉండాలి మనకి. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకప్పుడు ఫండమెంటల్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఛార్జ్ కూడా అందరికి వచ్చినాయి కాబట్టి మనకి టెక్నికల్ అనాలిసిస్ కూడా చూస్తున్నారు. టెక్నికల్ అనాలిసిస్ లైక్ మనకి ఇన్వెస్ట్మెంట్కి పెద్ద పెద్ద చార్ట్స్ అంటే డైలీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూడాలి మనకి ఇన్వెస్ట్మెంట్కి. సో రెండు కావాలి దీనికి, రెండుగా. కానీ ట్రేడింగ్కి అక్కర్లేదు, ట్రేడింగ్కి మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం లేదు మనకి మార్కెట్లో. జస్ట్ చార్ట్స్, అందుకే మోస్ట్లీ చార్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి బ్రో. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఎంతసేపు పడితే చూసేయచ్చు మనకి, కానీ మనకి టెక్నికల్ అనాలిసిసే మనకి బలం అనమాట మనకి మెయిన్. అది బ్రో, లైట్ తీసుకోండి, పోతే పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించి స్క్రాచ్ అని నేర్చుకోండి. యూ విల్ డెఫినెట్లీ యూ విల్ ఏబుల్ టు రికవర్. ఓకే, ఇంకా ఎవరి జోలికి వెళ్ళకండి బ్రో. ఐ బెగ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ. ఓకే, ఐ మీన్ నాకు ప్రామిస్ కూడా ఇవ్వండి వెళ్ళొద్దని. ఓకే, అంటే నాకు ఇంకా చాలా బ్రో, అసలు కొన్ని రోజులు మొత్తం ఈ టెలిగ్రామ్ లో దీంట్లో 5,000 ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ లో 15,000 చేస్తాం, అది ఇదే. నేను టెంప్ట్ అవుతున్నా కానీ నేను బ్లాక్ చేసేసాను. ఇంకా అర్థమైపోయింది. అంటే నాకు అనిపిస్తుంది, అంటే ఇప్పుడు ఒకవేళ నాకు రిజల్ట్ ఏమైందంటే ఇప్పుడు 5,000 ఉంటే వాడే చేసుకోవచ్చు కదా అన్నట్టు అయిపోయింది. తర్వాత అంత లాస్ అయిపోయిన రిలీజ్ అయిపోయినాను నేను ఇక. అదే కదా బ్రో, మెయిన్లీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, వేరే స్టేట్ నుంచే కాల్స్ ఎక్కువ వస్తుంటాయి మీకు. అసలు మీకు ఇప్పుడు కూడా కాల్స్ మార్నింగ్ జస్ట్ మార్కెట్ ఇప్పుడు 9:50 10 o'clock లోపల 50,000 చేసిన 20,000 చేసిన స్క్రీన్ షాట్ నేను బ్లాక్ చేసిన వేరే అమౌంట్ వస్తున్నాయి మళ్ళీ. స్క్రీన్ షాట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి బ్రో, జనరేట్ చేయొచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. చాలా ఉంటాయి బ్రో మార్కెట్, ఎందుకంటే డబ్బులు అంత ఈజీగా రాదు బ్రో. మొన్న అదే లలిత జ్యువెలర్స్ అని చెప్తారు కదా, డబ్బులు అంత ఈజీగా రావు. అది రియల్ బ్రో, చెప్తున్నా కదా. చాలా మంది రీసెంట్ గా ఐపీఎస్ కూడా చూసినాం బ్రో. అంటే ఐపీఎస్ కూడా ఏంటంటే కొంచెం మంచిగా ఉన్నాయని చెప్పి చేద్దామని చేశాను. అలాట్మెంట్ అయితే ఏం రాలేదు బ్రో. ఈ లలిత జ్యువెలర్స్ కూడా చేశాను నేను, ఇంకా కొన్ని మిల్కీ మిస్ట్ రెండే చేశాను నేను మామూలుగా. అంటే కొందరు చెప్పారు అనమాట, అంటే ఐపీఎస్ కూడా ఓకే కానీ అందులో కూడా రిస్క్, అంటే కొన్ని డిస్కౌంట్ లిస్ట్ అవుతాయి. రిస్క్ అన్నింటిలో ఉంది బ్రో, ఏది తక్కువ రిస్క్ అనేది ఐపీఓ అంతే, ఎక్కువ రిస్క్ అంటే ప్యూర్ ట్రేడింగ్ అనమాట. ట్రేడింగ్ అదే ఐపీఎస్ అప్లై చేయండి, నేర్చుకోండి. ఐపీఎస్ అప్లై చేయండి, నేర్చుకోండి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఐపీఎస్ కూడా లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్లో బాగా పేరు వినిపిస్తుంది చూడండి, అట్లాంటి ఐపీఎస్ కొన్నాం అనుకోండి, వస్తే ప్రాఫిట్స్ మనకి. లేదు అంటే ఫినాన్షియల్స్ కూడా స్టడీ చేయాలి. మిల్కీ మిస్ట్ లాంటిది మంచి ఐపీఓ, మార్కెట్లో మంచి బ్రాండ్ ఉన్నది, మీరు తీసుకున్నారు కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. సో అట్లా అనమాట. అలా కొత్త ఇప్పుడు కొన్ని బాగుంటాయి ఫండమెంటల్స్ బాగున్నాయి, మార్కెట్లో తెలియదు, కొన్ని కొంటారు, ప్రాఫిట్ లాస్ వస్తుంది మనకి, అట్లా కూడా ఉంటుంది. నేను అది కూడా ఏంటంటే నేను ఓన్ గా ఎవరిని అడగకుండా నేను ఫస్ట్ యూట్యూబ్ లో రివ్యూ ఒకసారి చూసి మళ్ళీ గూగుల్ లో సెర్చ్ చేసుకొని దాని ముఖానికే పెట్టిన అనమాట. గుడ్ బ్రో. అంటే అది కూడా లక్ కదా బ్రో, ఇంకా చాలా 10 members కి ఒకరికి వస్తుందంట అట్లా. అది బ్రో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? నాకు కొంచెం ఇంకేమైనా మీకు ఛానల్స్ ఉన్నా కూడా నేను పెడతాను, తెలుగు అయినా హిందీ అయినా. నేను ఎవ్రీడే దానికి ఒక టైం ఇచ్చినప్పుడు, నేను అయిపోయిన తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒక 1 hour ఓన్లీ దీనికోసమే నేర్చుకుంటున్నా. మీరు ఎన్ని నేర్చుకున్నా, మీరు చార్ట్స్ అబ్జర్వ్ చేసి వర్చువల్ ట్రేడింగ్ చేసుకుంటారు కదా, అక్కడ మీరు ఎక్కువ నేర్చుకుంటారు బ్రో. డమ్మీ ట్రేడింగ్లోనే ఎక్కువ నేర్చుకుంటారు. చార్ట్ చూడడం, మార్నింగ్ ట్రేడ్ చేస్తారు కదా, అక్కడే నేర్చుకుంటారు ఎక్కువ. మీరు చేసేది మీరు చెయ్యండి అంతే, ఇంకా టైం అంటే నేను తెలుగులో ఉన్న ఛాన్స్ కూడా ఇప్పుడు A to Z ట్రేడింగ్ అని చెప్పి ఉంది, నిహాల్ బ్రో అని చెప్పి ఆఫ్ బ్రో ఉంది కదా యూట్యూబ్ లో. అంటే ఆయన కూడా నేను చూస్తున్నాను, స్టార్ట్ నుంచి చూస్తున్నా, కానీ నాకు ఏదైతే మంచిగా క్లియర్ గా చెప్తారో అవి చూస్తున్నా. కొన్ని ఏంటంటే లైక్స్ తక్కువ ఉన్నా కూడా మంచి క్లియర్ గా చెప్తారు కొందరు. ఓకే ఓకే, అవి కూడా చూస్తున్నా బ్రో. అదే కదా బ్రో, లైక్స్ తక్కువ ఉంటాయి ఛానల్స్. ఇప్పుడు అదే కదా చెప్పేసి, చిన్న యూట్యూబర్స్ బాగా చెప్తారని. బాగా చెప్తారు, క్లారిటీగా చెప్తారు, వాళ్ళకి లైక్స్ ఉండవు, అట్లా ఉంటుంది మార్కెట్. యాక్చువల్ గా నేను మీ యూట్యూబ్ ఛానల్ చూడలేదు బ్రో. మీది యూట్యూబ్ ఛానల్ ఉంటే నాకు తెలియదు, నేను దాంట్లో కూడా చూస్తా. నేను ఓన్లీ మీరు ఫస్ట్ ఒకటి చెప్పారు కదా తెలంగాణలో ఎంత లాస్ ఉన్నప్పుడు, నాకు అప్పుడు డిఎం చేయాలనిపించి చేసా మీకు అట్లా.
అంటే మాక్సిమం చాలా మొన్న నియర్ సైకిల్ కూడా కొందరు లాస్ అయ్యారు బ్రో. అంటే తెలియకుండా చాలా మంది ఇలానే వేరే వాళ్ళు ఇవ్వడం. గ్రూప్ ఫామ్ చేయండి బ్రో, దాంట్లో మీరే ఇనిషియేషన్ తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ ఇట్లా ఉంటుందని డిస్కస్ చేయండి, మీట్ చేసుకోండి వీకెండ్స్లో. ఎందుకంటే ఇంకా ఎక్కువ లాస్ అవ్వకుండా బ్రో మీ కమ్యూనిటీ మీరు లాస్ నేర్చుకుంది అవ్వకుండా. వాళ్ళు చెప్పండి, వాళ్ళు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. ఇట్లా కమ్యూనిటీలో ఫామ్ అయి నేర్చుకోండి బ్రో మెల్లగా. సో మీకు ఒక బ్రో అలవాటు అవుతుంది, కమ్యూనిటీలా ఉన్నట్టు ఉంటుంది మీకు కూడా. ఓకే. బ్రో. సరే చూడండి, వీలైతే మన ఛానల్ని ఫాలో కాండి. నేను టెక్నికల్ అనాలిసిస్ బాగా లేదు బ్రో 100% అయితే బ్రో నాకు షేర్ చేయండి. ఎంత మంచిగా డీటెయిల్ గా చెప్పారు మీరు. నేను ఓకే చూసి నేర్చుకుంటా ఇంకా. చూడండి, ఓకే డైలీ అనాలిసిస్, డైలీ వీడియో పెడతాను, దాంట్లో చార్ట్స్ నేను చేసిన ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ సింపుల్ వేలో. ఓకే బ్రో అప్పుడప్పుడు మార్కెట్స్ ఓకే గురించి బ్రో. కూడా చెప్తూ ఉంటాను, చూడండి.